అలాగే ఎవరెవరైతే కుట్ర చేశారో ఆల్రెడీ సంఘటన, ఈ ఆటవిక చర్య, ఈ దొమ్మి, ఈ హత్యాయత్నం జరగకముందు, జరిగిన తర్వాత కేశినేని శివనాథ్ చిన్ని నాయకత్వంలో ఇవన్నీ మేము చేశామని చెప్పని బాధ్యతాయుతమైనటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నోళ్ళందరూ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బిఎన్ఎస్ 61 కింద ఎవరిని తీసుకొస్తున్నారు? పెట్టారా పెట్టలేదా? కుట్రదారుల కింద ఎవరన్నా పెట్టారా పెట్టలేదా? మీరు పెట్టరా? మరి ఇన్ని సెక్షన్లు పెట్టాల్సి వస్తే మీరు 41 నోటీస్ ఇచ్చి ముద్దాయిల్ని ఎలా నవ్వుతా చిద్విలాసంగా వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి మర్యాదలు చేసి ముసిముసి నవ్వులు, చిలక నవ్వులు నవ్వుకుంటా మీరు అందరూ పెళ్లి సూపుల్లో లాంఛనాలు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు మీరు మాట్లాడుకుని పోలీస్ స్టేషన్లో. రాజశేఖర బాబు మీ నాయకత్వంలో ఈ రకంగా పోలీస్ వ్యవస్థ పోలీసింగ్ జరుగుతూ ఉంటే ఇది మంచి పోలీసింగా అని అడుగుతున్నాను రాజశేఖర బాబు గారిని. ఇది మంచి పోలీసింగా? ఇది మంచి ప్రభుత్వమా? ఇంతకన్నా భారతదేశంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను. బిఎన్ఎస్ 61 కింద లోకేష్ నాయుడు గారిని కూడా తేవాలా అక్కర్లేదా? తేవాలి కదా. ఇవన్నీ రాజశేఖర బాబు గారిని అలాగే గుండం రామకృష్ణ గారిని అడుగుతున్నా నేను. ఈ సంఘటన జరగగానే క్లూస్ టీం వచ్చిందా? క్లూస్ టీం పంపించారా? అది ఏ బాంబు, అది ఏ రసాయనం జోగి రమేష్ గారి ఇంటి మీద వేసినటువంటి బాటిల్స్లో ఉన్నటువంటి రసాయనాలు ఏంటి అనేది క్లూస్ టీంని పంపించారా? ఎందుకు పంపలేదు? పంపాలి కదా. అది పెట్రోల్ బాంబా ఇంకేదన్నానా? ఎందుకు పంపలేదు అని అడుగుతున్నాను. క్లూస్ టీం రావాలి కదా. పోనీ ఒక్క అధికారి నా పైకి వచ్చి ఏం జరిగిందో అనేది విజిట్ చేయరా? మీరు రారా? రాజశేఖర్ బాబు గారు మీ కమిషనరేట్లో ఇంత దారుణం జరిగితే మీరు వచ్చి విజిట్కి రారా? పరిశీలించరా? ఇంత నేరం ఇక్కడ జరిగితే మీ ఏరియాలో, అంటే మీ జ్యూరిస్డిక్షన్లో ఇంత పెద్ద నేరం జరిగితే, ఇంత దొమ్మి జరిగితే మీరు రారా అని అడుగుతున్నాను. మీ అడిషనల్ డీసీపీ గుండం రామకృష్ణ గారు రారా? స్థల పరిశీలన, నేర స్థల పరిశీలన చేయరా? మీ దగ్గర డ్రోన్ కెమెరాలు ఉన్నాయి కదా, బాడీ కెమెరాలు ఉన్నాయి కదా పోలీసుల దగ్గర. అలాగే మేము ఏదైనా చిన్న ధర్నా చేయాలంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది, రోడ్డు మీదకి రాకూడదు అని మైకులు కట్టి చెప్తున్నారు కదా. ఇప్పుడు సెక్షన్ 30 లేదా మొన్న అడుగుతున్నాను. మేము ఎప్పుడు ధర్నా చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది, ఎవడో రాకూడదు, నలుగురు గుమ్మకూడదు, 144 సెక్షన్ అని మమ్మల్ని తోలేస్తున్నారు కదా. శాంతియుతంగా కలెక్టర్కి, శాంతియుతంగా ఆర్డీఓకి, శాంతియుతంగా ఎంఆర్ఓకి అర్జీ ఇస్తాం, మెమరాండం ఇస్తామని చెప్పంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది, నలుగురు రాకూడదు, మీరు ఎవడన్నా ఒకటి రండి, జోగి రమేష్ ఒక్కడరా లేదా ఇంకొకటిరా, మామయ్యరా ఎల్లయ్యరా. మరి వాళ్ళందరూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలా గుమ్మిగూడారు? మీ అడిషనల్ డీసీపీ గుండం రామకృష్ణ గారి సమక్షంలో ఎలా పోగుపడ్డారు? ఆయన ఉండగానే ఆయన కళ్ళ ముందు ఎలా పోగుపడ్డారు? సెక్షన్ 30 యాక్ట్ లేదా రాజశేఖర బాబు గారు? క్లూస్ టీం రాదు అంటే నేర పరిశీలన చేయటానికి కూడా పోలీసింగ్ జరగదు, సక్రమమైన పోలీసింగ్ జరగదు. ఎలా ఈ క్రైమ్ని ఎలా అరికడతారు మీరు? సార్ ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు రాజశేఖర బాబు గారు. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇది నచ్చక రిజైన్ చేసి వెళ్ళిపోయి చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ₹1 కోటి జీతానికి 2 కోట్ల జీతానికి చేస్తున్నారు. కానీ మనం ఉండగా మన నాయకత్వంలో ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఈ రకంగా దిగజారిపోతే మీరు అంత గొప్పగా కష్టపడి మీ అమ్మా నాన్నగారి కష్టార్థం మీరు చదివి
అంత గొప్పగా మీరు కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అయ్యి ఇంత గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటే సమాజాన్ని మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం లేదా ఈ పోలీస్ కమిషనరేట్లో ఉత్సపోయాల్సింది క్రైమ్ చేయటానికి ఉత్సపోయాల్సినటువంటి నేరగాళ్ళు ఈ రకంగా బరితెగించి మీ పోలీసులు ఉండగానే ఇలా నేరాలు చేస్తే నేరం జరిగింది కనీసం క్రైమ్ కూడా సరైన క్రైమ్ సెక్షన్లో వేసి కట్టకపోతే ఎవరిని ఏం కంట్రోల్ చేస్తారు? నేరస్తులు ఇంకేం కంట్రోల్ చేస్తారు? నేరాలు ఇంకే నేరమయం కాక ఏమవుతుంది? హరీష్ కుమార్ గారు గుప్తా గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు హ్యాపీ, మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు, కానీ రేపొద్దున భవిష్యత్తులో హైకోర్టు సుప్రీంకోర్టు ఈ జరిగిన సంఘటనల మీద రీఎంక్వైరీ చేస్తే ఎవడు పాప అమాయకులైన ఎస్ఐలు సిఐలు కదా బలైపోయేది, సరిగ్గా నేరాన్ని నమోదు చేయక సరైన సెక్షన్లు కట్టగా నేరస్తుల్ని బిగించక ఈ రీఎంక్వైరీలో రేపు ఇబ్బంది పడేది ఎవడు? అమాయకులైన ఎస్ఐలు. మీకేం పోయింది హరీష్ కుమార్ గుప్తా గారు, రాజశేఖర బాబు గారు, మీదేం పోయింది? హ్యాపీగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, మీరు ఐపీఎస్లు మీరు వెళ్ళిపోతారు, మీరు ఎక్కడ సంతకం కానీ ఆర్డర్ కానీ ఉండదు. పోయేది ఎవడు? అమాయకులైన ఎస్ఐలు సిఐలే కదా. నిజంగా ఇవాళ హరీష్ కుమార్ గుప్తా గారు మీ నాయకత్వంలో రోధిస్తున్నారు, కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు రోధిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఈ కాకి యూనిఫామ్ కోసం ఎంతో కష్టపడి వచ్చాం. చివరికి దిక్కుమాలిన ఉద్యోగం గతి లేక వయసు దాటింది, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, బజార్ను పడేయలేం, ఏం చేస్తామని మనసు చంపుకుని వాళ్ళు పోలీసింగ్ చేసే పరిస్థితిలో ఉంటే ఎలా సార్ ఇది? మీరు రిటైర్ అయ్యాక ఇక్కడ ఉండరు, మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోతారు. రాజశేఖర్ బాబు గారు రిటైర్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రం గురించి పట్టించుకునేది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేది ఎవరు? ఆలోచించరా మీరు? ఇవాళ చంద్రబాబు ఉండొచ్చు, రేపు జగన్ రావచ్చు, కానీ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకంగా పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నేరగాళ్ళు ఈ సమాజం అంటే నేరం చేయటానికి కించిత్ కూడా భయం లేకుండా బరి తెగించి నేరం చేసే పరిస్థితులకు వస్తుంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పట్టపగలు మాజీ మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు ఇసిరే స్థితికి వస్తే అవన్నీ దాచుకుంటాకి ఇంట్లో మధుర స్మృతుల కింద వాళ్ళు దాచుకుంటాకి వీడియోలు ఫోటోలు తీసుకునేటువంటి బరితెగింపుకు వచ్చారంటే ఇటువంటి పోలీసింగ్ చేయొచ్చా రాజశేఖర్ బాబు గారు? ఇట్లా ఏకపక్షంగా నేరస్తుల్ని సమర్థిస్తూ అధికార పార్టీని ప్రభుత్వాన్ని తప్పులు చేస్తున్నటువంటి అధికారులను పెద్దలను ప్రశ్నించే వాళ్ళని ఈ రకంగా దాడులతో భయభ్రాంతులకు గురి చేసి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి కూడా చెప్తున్నాను, పోలీసు నమ్ముకుని పోలీసు మీద ఆధారపడినటువంటి ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టింది లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు నేరాలు చేస్తుంటే, మీరు ధ్వంసాలు చేస్తుంటే, ఇల్లు గృహ దహనాలు చేస్తుంటే, బరి తెగించి ఇళ్లలోకి దూరి జొరబడి వ్యక్తుల్ని అత్యాయత్నం చేస్తుంటే పోలీసు ఇవాళ ఖాళీగా ఏమీ చూడనట్టు ఉండొచ్చు. ఇంకో సంవత్సరం ఆగండి, శుభ్రంగా గోడ మీద ఎక్కి కూర్చుంటారు. మీరు తనుగు చావండి అని చెప్పి చెప్పకపోతే అప్పుడు అడుగు. మాకు కనుగొడతారు, మీకు కనుగొడతారు. రేపు ఎవడొస్తాడు ఏంటో మనకెందుకులే అని చెప్పని చెరేపు కనుగొడతారు పోలీసులు.
వాళ్ళు అమాయకులు ఏంటి? వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, పీజీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు. గతి లేక ఇవాళ ఏమీ చేయలేక ఈ నేరగాళ్ళని కొట్టకుండా తిట్టకుండా గన్ను తీసి కాల్చకుండా ఊరుకుంటున్నారు. కన్ను కొట్టే రోజు వచ్చినప్పుడు కన్ను కొడతారు, గోడ మీద కూర్చుంటారు. ఇంకొక 6 నెలలు సంవత్సరం ఆగగానే మీ తోలు తీగిపోతే మిమ్మల్నే కనుక బజార్లో తోలు తీగిపోతే అప్పుడు ఎలక్షన్ల ముందే, ఈ ఎన్నికలు జరగకముందే, ఎన్నికలు కోడొచ్చాక అసలు మీరు ఈ పోలీసులు చూపించే నరకం మీకు అసలు మామూలుగా ఎందుకు వచ్చిన కర్మరాని నేను అనుకోకపోతే చూడండి. ఇంతగా పోలీసుని అడ్డగోలుగా వాడుకుని ఆ రోజు ఈ రాజశేఖర బాబు గారు, ఈ హరీష్ కుమార్ గుప్తా గారు, ఈ గుండం రామకృష్ణ గారు కూడా ఎవరు ఏమీ కంట్రోల్ చేయలేరు పోలీసుని. ఎందుకు? రేపు ఈ వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చేసినట్టే రేపు రాబోయే ప్రభుత్వంలో ఎవరికాడు మాకు పోస్టింగ్ కావాలి కదా, వీళ్ళ సంగతి వీళ్ళు పోస్టింగ్లు బాగానే ఉన్నారు, వీళ్ళు అనుభవించేశారు, వీళ్ళు సమ్మగా ఉన్నారు, రేపు మన సంగతి ఏంటని చెప్పని వీళ్ళ పోస్టింగ్ల కోసం వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు.